నేటి నుంచి మేడారం చిన్న జాతర భారీగా తరలి వస్తున్న భక్తులు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుకాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకొకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరగా నిర్వహిస్తారు. మినీ జాతర భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఈ రోజు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్న జాతరగా నిర్వహిస్తారు. మినీ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం 5,30,00,000 కేటాయించింది. 4 రోజులు జరగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 1000 మందికి పైగా విధుల్లో పాల్గొంటున్నారు. జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మినీ జాతరకు 20 లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. జాతర నేపథ్యంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీగా తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. తెలంగాణలో గిరిజనులు అతిపెద్ద పండుగ మేడారం జాతర. ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ జాతరకు ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. అంతేకాదు మినీ జాతరకు సైతం భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో సమ్మక్క సారక్క మినీ మేడారం జాతర నిర్వహించేందుకు ఆదివాసీ పూజారులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ జాతర నిర్వహణకు వారం రోజుల ముందే ఆదివాసుల ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రోజున మేడారంతో పాటు అనుబంధ గ్రామాల ఆలయాలతో ఊరుకట్టు నిర్వహించి ఆలయాలను శుద్ధి చేసి సాంప్రదాయబద్ధంగా పూజలు చేయడం ఆనవాయితీ. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని టన్నుల కొద్ది బెల్లాన్ని సమర్పిస్తారు భక్తులు. ఈ జాతర సమయంలో గద్దెల దగ్గర ఎటూ చూసినా నల్ల బంగారంతో నిండిపోయి కనిపిస్తుంది. ఈ సాంప్రదాయం కాకతీయుల కాలం నుంచే కొనసాగుతూ ఉంది. అమ్మవార్లకు బెల్లాన్ని సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని, తమ కుటుంబాన్ని క్షేమంగా చూసుకుంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలిచేందుకు అనేక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయుల కాలం నుంచి అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించడం జరుగుతుంది. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి ఎడ్ల బండ్ల మీదికెళ్ళి వచ్చి అమ్మవారి దగ్గరికి చేరుకునేవారట. ఇక్కడే వారం లేదా 10 రోజులు ఉండేవారట. ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేవారట. అందుకే అది అప్పటి నుంచి చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలక్కకు సమర్పించడం ప్రారంభమైందని స్థానికులు చెబుతారు. ఏ జాతరలో అయినా భక్తులందరూ దేవుళ్లకు రకరకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఆదివాసుల ఆచారాలు మాత్రం కొంత భిన్నంగా ఉంటాయి. ఆదివాసులకు బెల్లం ఉప్పు అంటే చాలా ఇష్టమట. అందుకే వీటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించేవారు. అంతేకాదు బెల్లానికి చాలా ఎక్కువగా విలువనిస్తారు. వీటిని ఖరీదైనదిగా కూడా భావించేవారు. అందుకే వీటిని అమ్మవార్లకు సమర్పిస్తూ వస్తున్నారు. కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల దీన్ని బంగారంగా పిలుస్తున్నారని కొందరు చెబుతున్నారు. మరో కథనం ప్రకారం అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకెళ్లినా చాలు, ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్ది బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులు గద్దెల నుంచి చిటికెడు బెల్లాన్నైనా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆరాటపడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమకంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం.